హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఇవాళ అయితే నేను లుంబిని పార్క్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, ఈ లుంబిని పార్క్ అయితే బుద్ధుడి జన్మస్థలమైన లుంబినికి గుర్తుగా చేశారంట. అండ్ మ్యూజికల్ ఫౌంటేషన్ అండ్ లేజర్ షో, బోటింగ్, బుద్ధ విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళడం అండ్ గ్రీనరీ గార్డెన్ కూడా ఉంది. ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకి 20 అండ్ పిల్లలకి 10 రూపీస్ అంట. అండ్ లేజర్ షోకి 50 రూపీస్ టికెట్. మండే క్లోజ్ ఉంటుందంట. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉంటుందంట. ఇప్పుడైతే నేను లుంబిని పార్క్ నుంచి బోటింగ్ చేయడానికైతే లోపలికైతే వచ్చాను ఫ్రెండ్స్. బోట్ అయితే ఎక్కేస్తున్నాను. బోటింగ్ చేసే టైంలో ఈ లైఫ్ జాకెట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో అందుకే తీసుకున్నాను. బోట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అందరైతే జాకెట్ వేసుకొని కూర్చున్నారు. అండ్ బోట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. బుద్ధుడి దగ్గరికి వెళ్ళేలోపు ఈ విగ్రహం గురించి అయితే చిన్న హిస్టరీ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అయితే 1980లో ఏపీ మాజీ సీఎం ఎన్టీ రామారావు గారైతే ప్రతిష్ఠించారు. అండ్ 1985లో శిల్పి దేవుళ్ళపల్లి శంకరయ్య గారు బయ్యారంలో ఉన్న ఒక గ్రైండర్తో రాయిని చెక్కించి తయారు చేశారు. దాదాపు 450 టన్నుల బరువు అండ్ 17 మీటర్స్ అంటే 56 అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే అతిపెద్ద మోనోలిథిక్ బుద్ధ విగ్రహంగా గుర్తింపు పొందింది. అండ్ 1989లో ఈ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో ప్రతిష్ఠించేందుకు ట్రై చేస్తుండగా ఇది నీటిలో పడిపోయిందంట. దీన్ని తిరిగి పైకి తీసుకురావడానికి మినిమం ఒక 2 ఇయర్స్ అయితే పట్టిందంట మనకి. చూడండి ఫ్రెండ్స్, మనకు అక్కడ కనిపిస్తుంది కదా బుద్ధుని విగ్రహం. ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. బోట్ అయితే చాలా స్లోగానే వెళ్తుంది. అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. చూడండి, మొత్తం లైటింగ్స్ తోటి. ఈ బోటింగ్ ఎంట్రీ టికెట్ గురించి అయితే చెప్పడమే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఎంట్రీ ఫీజు అయితే టికెట్ ఏం లేదు, బట్ బోటింగ్కి అయితే టికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ బోటింగ్లో కూడా 4 రకాలుగా ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఒకటైతే మెకనైజ్ బోటు, చిల్డ్రన్స్కి 35 అండ్ పెద్దవాళ్ళకి 55 రూపీస్ అంట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జెట్ స్కీ అంట. ఒక్కరికి 250, జంటగా వెళ్తే 300 రూపీస్ అంట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాజహంస బోటు. ఇది ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అంట. కానీ జర్నీలో మాత్రం మినిమం ఒక 5 మెంబర్స్ అయితే ఉండాలంట ఖచ్చితంగా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పారాసైలింగ్. ఇదైతే ఒకరికి 400 రూపీస్ టికెట్ అంట. అండ్ ఈ హుస్సేన్ సాగర్ లోపలికి రావడానికి టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 నుంచి నైట్ 10 PM వరకు ఉంటుందంట. అండ్ బోటింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 టు నైట్ 9 వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే మేము రీచ్ అయ్యాము బుద్ధుని దగ్గరికి. సో అందరము దిగేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చాం. మా పాపని తీసుకొని నేనైతే దిగడానికి వెళ్తున్నాను. అండ్ చూడండి ఫ్రెండ్స్, నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను దిగేస్తున్నాను. చాలామంది ఉన్నారు. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. బోట్ అయితే దిగేసాం. గౌతమ బుద్ధుని దగ్గర నుంచి అయితే చూసేస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో స్టాచ్యూ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ 56 అడుగుల ఎత్తుతో ఉన్న స్టాచ్యూని అయితే చూడండి. అండ్ వెనకాల చందమామ కూడా ఉంది. అండ్ నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఒక రౌండ్ అయితే వేసాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో కూడా ఎలా ఉంటుందో చేద్దాం అనేసి గౌతమ బుద్ధుని చుట్టూ అయితే తిరిగాము ఒకసారి. చూడండి, బ్యాక్ సైడ్లో కూడా బాగానే ఉంది లైటింగ్స్ తోటి. అండ్ ఇక్కడ చూడడానికి ఒక 5 మినిట్సే టైమింగ్ అంట, నైట్ అయితే చెప్పారు. అండ్ ఈ గౌతమ బుద్ధుని దగ్గర నుంచి చూస్తే ఇది ఒకటే స్టాచ్యూవే కాకుండా చూడండి, ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అక్కడ చూడండి, అటు సైడ్లోనే అమరవీరుల స్తూపం కూడా ఉంది. చూడండి, ఇక్కడ నుంచే కనిపిస్తుంది. అండ్ ఈ స్టాచ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి బిర్లా మందిర్ కూడా మనకి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్,
లైటింగ్స్ తోటి ఎలా మెరిసిపోతుందో చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర సచివాలయం అండ్ అమరవీరుల స్తూపం. సో టైం అయితే అయిపోయింది, ఇంకో బోట్ అయితే వచ్చింది. మేమైతే ఇప్పుడు బ్యాక్ అవ్వాలి. సో బోట్ అయితే ఎక్కేస్తున్నాం. ఇందాక సింగిల్ బోట్లో వచ్చాము, ఇప్పుడు చూడండి డబుల్ బోట్ ఉంది. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ పైనకెక్కి మరీ ఉండాలి అంటే చూడండి లోపలికైతే వెళ్తున్నాం. డిన్నర్ చేస్తూ చూడొచ్చు, ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను. అండ్ చూడండి ఫ్రెండ్స్, కూర్చుందామంటే ప్లేస్ ఖాళీయే లేకుండే. చూస్తున్నాను ఎక్కడ కూర్చోవాలా అనేసి. అందరైతే ముందుగానే వచ్చి కూర్చున్నారు. సో లాస్ట్లో అయితే ఒక చిన్న సీట్ దొరికింది, కూర్చున్నా. చూడండి ఇంత దగ్గర నుంచి కనిపిస్తుందో స్టాచ్యూ, గౌతమ బుద్ధుంది. బాయ్ ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నాను. అండ్ జర్నీ చేస్తూ చేస్తూ ఎంత దగ్గర నుంచి చూస్తూ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ బోటింగ్ అయితే చేయండి, మస్తు మంచిగా ఫీల్ అవుతారు. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఫాస్ట్గానే వెళ్తుంది. మొత్తం నైట్ వ్యూ లైటింగ్స్ తోటైతే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ బోటింగ్ చేసేటప్పుడు ఓన్లీ హుస్సేన్ సాగర్ అందాలనే ఆస్వాదించడం కాకుండా పక్కనున్న లుంబిని పార్కు, బిర్లా మందిరు, తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా కనిపిస్తుంది. అండ్ నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, మొత్తం లైటింగ్స్ తోటి. చూడండి అందరు ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారో సచివాలయంని. సో బోట్ అయితే రిటర్న్ అయిపోయింది, దగ్గర వరకు అయితే వచ్చేసాం బ్యాక్కి. అండ్ ఇప్పుడైతే దిగేయాలి, చాలా తొందరగా అయిపోయింది. బట్ ఓకే, ఇప్పుడైతే దిగేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అండ్ టైమింగ్ కూడా అయిపోయింది కదా అనేసి కొంచెం అర్లీగా వస్తే చాలాసేపు చూడొచ్చు. బట్ మేము కొంచెం లేట్గా వెళ్ళాము, నైట్ వ్యూ అయితే బాగుంటుంది కదా అనేసి. సో ఎనీవే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.